హి ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం ఇప్పుడు రోగ విమోచన జ్వాలా సుదర్శన మహామంత్రం గురించి చెప్పుకుందాం. సుదర్శన చక్రం అంటేనే వెనుతిరుగు చూడనిది, తక్షణమే ఫలితం ఇవ్వగలిగినది. మహావిష్ణువు యొక్క ఆయుధం తీక్షణతకు మరియు విజృంభణకు ఆమెకంటూ ఒక ప్రత్యేకత సర్వలోకములందు ఉంది. అటువంటి సుదర్శన చక్రం యొక్క మంత్రములు చేసి మన యొక్క ఇబ్బందుల నుండి అతి సునాయాసంగా బయటపడగలం. దివ్యాత్మ స్వరూపులారా, ఇంతకు ముందు సుదర్శన మంత్రములు చెప్పుకున్నాం. ఈ మంత్రము జ్వాలా సుదర్శన చక్ర మహామంత్రము సర్వరోగములను నివారణ చేయగల మహత్తరమైన మహామంత్రం. ఆ ప్రసంగాన్ని వినండి, అవగాహన పెంచుకోండి, తర్వాత జపంలకు ఉపక్రమించండి. ఈ మంత్రము ప్రతిరోజు 108 చొప్పున జపం చేసి మన ఇంట్లో వారి యొక్క రుగ్మతలన్నీ పోగొట్టుకోవచ్చు. విధియుక్తంగా చేయాలంటే 22 రోజులు రోజుకి 8 మాలలు జపం చేసి కూడా తగు ఫలితం పొందవచ్చు. ఇదే మంత్రమును పరిస్థితి నిధులు సాధించాలనుకుంటే 41 రోజులుగా 1,00,000 జపం పూర్తి చేసి యజ్ఞము, తర్పణము, మార్జనము, ప్రీతాన్ని భోజనం ఇవ్వవలసి ఉంటుంది. అవగాహన పెంచుకునేందుకు కింద డిస్క్రిప్షన్ లో ఉండే లింక్ ఓపెన్ చేసి సుదర్శన మంత్రములను వినండి. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు ధ్యానము. శంఖచక్రధరం దేవం జ్వాలాచక్రమయం హరిం రోగాగ్నం పరమానందం చింతితార్థ ప్రదాయకం ఉత్పంకజే సమసీనాం జ్వాలామయ సుదర్శనం శంఖచక్రాంబుజ గదాభూషితం రోగనాశనం. ప్రజ్వలిస్తున్న అగ్ని మంటల వలె కనిపిస్తూ శంఖమును చక్రమును ధరించి పీతవస్త్రధారి అయి జ్వాలలతో మన రోగములను నివారణ చేసేందుకే ప్రత్యేక రూపముతో దర్శనమిస్తున్న సుదర్శనమును నేను ధ్యానిస్తూ ఉన్నాను. ఇలా ధ్యానించిన తర్వాత మనం ఈ మంత్రం దేనికోసం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకోవాలి. ఇప్పుడు వినియోగము. ఓం అస్య శ్రీ జ్వాలా సుదర్శన మహామంత్రస్య ఆర్వజన్య భగవాన్ ఋషి పంక్తి చంద శ్రీ జ్వాలా సుదర్శనో దేవత క్రౌం బీజం రం శక్తి క్రోం కీలకం శ్రీ జ్వాలా సుదర్శన నరసింహస్వామి ప్రీత్యర్థం జపే వినియోగ. ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత మనం అంగన్యాస హృదన్యాసం చెప్పుకోవాల్సిన అంగన్యాస హృదన్యాసం చెప్పుకోవచ్చు. ఋష్యాన్యాసం చెప్పుకోవాల్సిన వారు ఆర్వజన్య ఋషి పంక్తి చంద క్రౌం బీజం రం శక్తి క్రోం కీలకం వినియోగాయ సర్వాంగే వ్యాపకం కురు అని చెప్పుకోవచ్చు. ఇక అంగన్యాస హృదన్యాసములు. ఓం రం 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 అంగుష్టాభ్యాం నమ హృదయాయ నమ. క్షౌం హుం తర్జనిభ్యాం స్వాహ శిరసే స్వాహ. సహస్రార హుం పట్ మధ్యమభ్యం వసట్ శిఖాయే వసట్. హుం క్షౌం అనామికాభ్యాం హుం కవచాయ హుం. రం 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 కనిష్ఠికాభ్యాం వౌసట్ నేత్రత్రయాయ వౌసట్. క్షౌం హుం ఫట్ స్వాహ కరతల కర్పుష్టాభ్యాం అస్త్రాయ ఫట్. భోర్భోస్వరమితి దిగ్బంధ. ఇలా చెప్పి దిగ్బంధన జరిగిందిగా భావన చేసి తర్వాత ప్రత్యక్షంగా మాలను తీసి జపం చేసుకోవచ్చు. తులసి, రక్తచందనము, స్ఫటికము, రుద్రాక్షమాలతో శ్రేయదాయకము. ఈ మంత్రము ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. దివాత్మ స్వరూపులారా, ఇక మంత్రము. ఓం రం 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 క్షౌం హుం సహస్రార హుం ఫట్. హుం క్షౌం రం 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 క్షౌం హుం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి. ఓం రం 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 క్షౌం హుం సహస్రార హుం ఫట్. హుం క్షౌం రం 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 క్షౌం హుం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి. ఓం రం 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 క్షౌం హుం సహస్రార హుం ఫట్. హుం క్షౌం రం 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 క్షౌం హుం ఫట్ స్వాహ. సుదర్శన మంత్రం అంటేనే చాలా తీక్షణమైనది, చాలా శక్తివంతమైనది. దానిలో ఎటువంటి సందేహంలో ఉంచుకోకుండా ప్రత్యక్షంగా జపం చేసుకుని మన ఆవశ్యకతలను తీర్చుకొని ధైర్య సాహసోపేతమైన జీవితంలో కొనసాగించవచ్చు. ఎటువంటి శత్రువులైనా సరే నిర్జించవచ్చు. ఎటువంటి ఆపదలైనా సరే అతి సునాయాసంగా బయటపడవచ్చు. అవగాహన పెంచుకునేందుకు ప్రసంగంలో వినండి, అవగాహన పెంచుకొని జపంలకు ఉపక్రమించండి. దివాత్మ స్వరూపులారా, చేయండి, చేసేత ఫలితాలను పొంది ఎనలేని ఆనందంతో జీవితాన్ని కొనసాగిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యను వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక చిరునామా ఏర్పరచాలని కోరుకుంటూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగి రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.